రైట్ కాళేశ్వరం వద్ద మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి ప్రవహిస్తున్నాయి ఈ వర్షపు నీరు. దిగువ మేడిగడ్డ వైపు వరద ఉరకలేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద నీరు పోటెత్తింది. మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,07,530 క్యూసెక్కులుగా ఉంది. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. గోదావరి వద్ద కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్ర రూపం ఏ విధంగా ఉందో, ఏ విధంగా అక్కడ కండిషన్స్ ఉన్నాయని కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటికే అధికారులు అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా సేమ్ ఉంది. అంటే వచ్చే వరదని వచ్చినట్టుగా వదులుతున్నప్పటికీ కూడా కండిషన్ ఈ విధంగా కొనసాగుతుంది. మనం విజువల్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ప్రెసెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది. 85 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా సేమ్ గా కనిపిస్తోంది. ఇంకా 2 రోజులు వర్షాలు పడొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో కండిషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. ఎస్ ఆశ, గత వారం రోజులుగా కురుస్తున్న కుంభ వర్షాలతోటైతే గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. అటు ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చినటువంటి వరదతోటైతే గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. కాళేశ్వరం వద్ద ఉగ్ర రూపం దాల్చడంతో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు పోయేటువంటి స్టీమర్లు కానీ, పడవలు కానీ, మత్స్యకారులు కానీ ఎవరు కూడా ఆ నది లోపలికి వెళ్ళకూడదంటూ కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అక్కడ నిబంధనలు ఉల్లంఘించి ఎవరు ముందుకెళ్లినా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అటు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 85 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వచ్చిన వరదను వచ్చినట్టే కిందికి అవుట్ఫ్లో పర్సెంటేజ్ ని బట్టి ఇన్ఫ్లోను కూడా అంతే స్థాయిలో కిందికి వదులుతున్నారు. లేదంటే ఇప్పటికే అటు కాళేశ్వరం వద్ద ఎగువకు వచ్చేటువంటి వరద ఉధృతిని కంట్రోల్ చేయలేము కాబట్టి కిందికి దిగువకు వచ్చిన వరదనైతే ఇన్ఫ్లోను పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆశ. అయితే ఈ వర్షాకాలంలో ఇది 4వసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇటు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలకు వచ్చేటువంటి భక్తులు కూడా మెట్లను దాటి ముందుకు వెళ్ళకూడదంటూ, అటు పలువలు స్టీమర్లను కూడా ఎవరు వాడకూడదంటూ కూడా అటు అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పుణ్యస్నానాలు చేసి వెనుదిరుగుతున్న పరిస్థితి ఉంది. అటు మరోవైపు ఇటు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా అటు పర్యాటకుల సందడి నెలకొన్న నేపథ్యంలో అటు బ్యారేజీ పైకి ఎవరిని కూడా అనుమతించకుండా ఆపివేసిన పరిస్థితి ఉంది ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.